సావిడాల చేపల ఎగురు కోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయిని తీసుకుని దానిలో 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను అలానే టమాటా ముక్కలను యాడ్ చేసుకుని ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలను యాడ్ చేసుకుని అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోని ఆనియన్స్ పేస్ట్ని అలానే మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ని మిక్సీ పట్టుకుని వేసుకోవాలండి. అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని దీనిలో యాడ్ చేసుకోవాలి. చేప ముక్కలు వేసిన తర్వాత ఎక్కువ కదపకూడదండి, ఎందుకంటే అవి విరిగిపోతాయి అన్నమాట. కాబట్టి ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోనే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీనిలో కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను మసాలా వేసేటప్పుడే కారం కూడా వేసేసానండి. ఇలా కొంతసేపు ఫ్రై అయిన తర్వాత దీనిలోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు మసాలా పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. కర్రీ బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత దీనిలో కట్ చేసి పెట్టుకుని కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.